త్రిశూల వ్యూహంతో అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేస్తామని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. అరాచకాలు చేసిన జగన్ జూన్ 4 నుండి శంకరగిరి మాన్యాలు పడతారన్నారు. సిద్ధాంతంలో కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బత్తలపల్లి బీజేపీ నేత కోటిబాబు మీడియా సమావేశంలో ఖండించారు. బలమైన కురువ నాయకుడనైన తాను బీజేపీలోకి వెళ్లడంతో కేతిరెడ్డి ఆరోపణలు చేశారని అన్నారు. కేతిరెడ్డి తనపై చూపించిందంతా కపట ప్రేమ అని కోటిబాబు అన్నారు. సీఎం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉందని దర్శి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను ఉన్నత స్థాయిలో చూడాలనేదే జగన్ ధ్యేయమన్నారు బూచేపల్లి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కూటమి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. సురేంద్రబాబుకు పార్టీ నాయకులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామంలో ఉన్న సమస్యలను పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు. జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో పాత చింతకాయ పచ్చళ్ళ ఉందని ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి రాధాకృష్ణ ఎద్దేవా చేశారు. వైసీపీ మేనిఫెస్టో ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్టుందన్నారు. టీడీపీ మేనిఫెస్టో పట్ల ప్రజలు పూర్తి అసంతృప్తితో ఉన్నారన్నారు. జగన్ నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంటలోని ఓ ఫంక్షన్ హాల్లో కూటమి అభ్యర్థుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో యువకులు భారీ ఎత్తున టీడీపీలో చేరారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి, బీజేపీ నాయకుడు కోల ఆనంద్ కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్ అయ్యారు. రాజకీయాలకు హుందాతనం ఉండాలన్నారు. చిరంజీవి తమ్ముడివై ఉండి ఆ హుందాతనం పవన్ కు లేదన్నారు. చిరంజీవి కుటుంబం పట్ల తనకు అపారమైన ప్రేమ ఉందన్నారు. చంద్రబాబు కోసం రోడ్ల మీద తిరుగుతున్నావంటూ మండిపడ్డారు. వరంగల్ జిల్లా ఏనుమాములలో ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గన్ మిస్ ఫైర్ అయింది. ఎన్నికల బందోబస్తు కోసం 20 రోజులుగా ఏఆర్ కానిస్టేబుల్ రాజేష్ విధులు నిర్వహిస్తున్నాడు. గన్ మిస్ ఫైర్ కావడంతో కుడికాలికి గాయాలయ్యాయి. ప్రస్తుతం రాజేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.